దేవునికి స్తోత్రము. ఈరోజు వాక్య ధ్యానాంశము యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చూడండి, దప్పిగల వాని మీద నీళ్లను కుమ్మరిస్తాను అంటున్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అంటున్నాడు. ఏ దప్పిక కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పలికినటువంటి దప్పికను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆత్మల పట్ల ఆయన దాహము కలిగి ఉన్నాడు. అలాంటి దప్పిక మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు కొరకు ఆత్మను సంపాదించాలనేటటువంటి దప్పిక కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కొరకు నిలబడాలి అనేటటువంటి దప్పిక కలిగి ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎండిపోయినట్లున్నాను సరే, పరిశుద్ధాత్మ అనే ప్రవాహంని మన మీద కుమ్మరించేసి, చూడండి, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను. మన తరములను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసు నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.